యేసు ప్రభువు చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించడం. మార్కు సువార్త 5:21-43 వరకు మనం చదివినట్లయితే, సమాజ మందిరపు అధికారులలో యాయీరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగులు బతిమాలుకొనెను. ప్రభువు చేసిన ఈ అద్భుతము ద్వారా ఆయనకు మరణంపై అధికారం కలదని రుజువు అవుతున్నది. యేసు ప్రభువు మరణించిన వారిని లేపడము ఇది మొదటి అద్భుతము. యేసు ప్రభువు అనారోగ్యాలపై, అపవిత్రాత్మలపై, ప్రకృతిపై, మరణంపై అధికారము గలవాడని ఆయన చేసిన అద్భుతాలను రుజువు చేస్తున్నాయి. మానవుడు జయించలేని మరణాన్ని యేసుప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. చనిపోయిన యాయీరు కుమార్తెను ప్రభువు బ్రతికించినాడు. యోహాను సువార్త 11:25లో పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మానవులందరికీ మరణము నియమింపబడినది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని, తరువాత తీర్పు జరుగును. హెబ్రీ 9:27 చదవండి. మానవులకు 2 మరణములు కలవు. మొదటి మరణంలో తన బంధువులను విడిచుట జరుగుతుంది. రెండవ మరణంలో దేవుని సాన్నిధ్యాన్ని, ఆయన రాజ్యాన్ని పోగొట్టుకొని నరకాగ్ని గుండములోనికి నిరంతరము కాలడము జరుగుతుంది. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచడము ద్వారా ఈ రెండవ మరణమైన అగ్నిగుండము నుండి తప్పించబడి నిత్య జీవము, పరలోక రాజ్యము పొందగలము. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు అక్కడే వారు గొల్లు పట్టి ఏడుస్తున్నారు, ప్రలాపించుతున్నారు. ప్రభువు ఆ చిన్నదానిని బ్రతికించడం ద్వారా వారి ప్రలాపాన్ని విస్మయంగా, సంతోషంగా మార్చాడు. ప్రభువులో విశ్వాసం ఉంచడం ద్వారా మన దుఃఖాన్ని, వేదనను సంతోషంగా మార్చుతాడు. కీర్తన 30:11-12లో, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్టు విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నావు. యెషయా గ్రంథము 61:2-3 చదవండి. మీ దుఃఖాన్ని, జీవితంలో మీరు పొందే వేదనను యేసు ప్రభు ఒక్కడే తీసివేసి మిమ్మల్ని గొప్ప సంతోషంతో, నిజమైన ఆనందంతో నింపగలడు. యాయీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా బిడ్డను బాగు చేయమని బ్రతిమాలినప్పుడు ప్రభువు అతని ప్రార్థన విని అతని ఇంటికి వెళ్ళి బిడ్డను బ్రతికించాడు. అలాగే ప్రభువు మన ప్రార్థనలు విని మనల్ని ఆదుకుంటాడు. బిడ్డ చనిపోయింది అని వార్త వచ్చినప్పుడు యాయీరు భయపడకుండా, అవిశ్వాసపడకుండా ప్రభు దగ్గరకు వెళ్ళాడు. ప్రభువు అతనితో, భయపడకము, నమ్మక మాత్రముంచుము అని ధైర్యపరిచినాడు. ప్రభువు విశ్వాసాన్ని బలపరిచి మనల్ని ధైర్యపరుస్తాడు. యేసు ప్రభువే మన విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడు. యాయీరు విశ్వాసాన్ని ప్రభువు బలపరిచి, ఘనపరిచి అతని విశ్వాసానికి ప్రతిఫలంగా చనిపోయిన అతని బిడ్డను బ్రతికించినాడు. దేవుని యొక్క కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.